బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ బీజేపీ నేత వకులాభరణం ఆదినాథ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు పడుతున్నాయి. ఇక నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాల అమ్మకాలు, చీటింగ్, ఫోర్జరీ కేసులు ఆయన్ను చుట్టుముట్టాయి. కొద్ది రోజుల కిందట ఒక కేసులో అరెస్ట్ అయి బెయిల్పై బయటకు వచ్చిన ఆయన ఇటీవలే మరొక కేసు నమోదైంది. ఆయనపై ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న ఆదినాథ్పై తాజాగా మరొక 2 కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ పట్టణానికి చెందినటువంటి బాధితుడు తులసివ స్వామికి 2007లో సర్వే నెంబర్ 68/59లో 83,500 రూపాయలకు ఒక ఫ్లాట్కు నకిలీ పత్రాలు సృష్టించి ఆదినాథ్ అమ్మినట్లుగా బాధితుడు ఫిర్యాదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సిఐ ఫణిధర్ తెలిపారు. అలాగే మరొక బాధితుడు చెల్ల రవీందర్ వచ్చేసి 2018లో సర్వే నెంబర్ 68లో ప్రకాష్ జైస్వాల్ నుంచి 3 ప్లాట్లను కొనుగోలు చేశాడు. కాగా ఈ 3 ప్లాట్లను ఆదినాథ్, నరేందర్ కలిసి ప్లాట్లకు ఉన్నటువంటి సరిహద్దులను పడగొట్టి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాకు ప్రయత్నం చేసినట్లు బాధితుడి ఫిర్యాదులో వకులాభరణం ఆదినాథ్పై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెప్పారు. ఇలా బాధితులు ఒక్కొక్కరుగా తమకు జరిగినటువంటి అన్యాయాలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తూ ఉండడంతో ఆయనపై కేసులు పరంపర కొనసాగుతుంది. రైట్. ఆదిలాబాద్లో బీజేపీ నేత వకులాభరణం ఆదినాథ్ అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నకిలీ పత్రాలతో ప్రభుత్వ స్థలాల అమ్మకాలు, చీటింగు, ఫోర్జరీ కేసులకు సంబంధించి వరుసగా ఆయనపై కేసులు నమోదవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఆదిలాబాద్ నుంచి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ సత్యనారాయణ, చెప్పండి, ప్రధానంగా ఏ కేసులు నమోదయ్యాయి? ఆయన ఈ మధ్యన బెయిల్ నుంచి బయటకు వచ్చినట్టు తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, గుడ్ ఆఫ్టర్నూన్. అయితే ఆదిలాబాద్ పట్టణానికి చెందినటువంటి ఒక కీలక బీజేపీ నేత వకులాభరణం ఆదినాథ్, ఇతనిపై ఏవైతే గతంలో ప్రధానంగా ప్రభుత్వ భూములు, ఫారెస్ట్ భూములను నకిలీ పత్రాలతో ప్లాట్లుగా చేసి విక్రయించడం, ఫోర్జరీ, అలాగే చీటింగ్ కేసులు అయితే బాధితులు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయడంతో గతంలో చేసినటువంటి యొక్క అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. అయితే గత కొద్ది రోజుల కిందట్లే ఇలాంటి ఒక అక్రమాలకు సంబంధించి అతను అరెస్ట్ కావడం, ఆ తర్వాత బెయిల్ పై బయటికి రావడం జరిగింది. తర్వాత రీసెంట్ గా మొన్న 19 జూన్ నాడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే శోభా మురార్కర్ అనేటటువంటి ఆవిడ ఫిర్యాదు, అక్కడ ఫారెస్ట్ భూమిని 57, 58, 59, 60 అనేటటువంటి ఒక ప్లాట్లు 4 ఫారెస్ట్ భూమిని తన పేరుతో రిజిస్ట్రేషన్ చేసుకుంది తప్పుడు పత్రాలతో. అలాగే 4 ప్లాట్లు చేసి 3,30,000కు ఈ యొక్క శోభా మురార్కర్ కు అమ్మినట్టుగా ఆమె తెలిపింది. ఆ తర్వాత తదనంతరం 2022లో అంటే దాదాపుగా ప్లాట్లు విక్రయించినటువంటి 12 సంవత్సరాల తర్వాత ఆ ఫారెస్ట్ అధికారులు ఏవైతే 4 ప్లాట్లు ఉన్నాయో ఈ 4 ప్లాట్లు కూడా ఫారెస్ట్ ఆధీనంలోకి వస్తాయని చెప్పేసి వాళ్ళు చెప్పడం, మరి తనకు తప్పుడు పత్రాలతో సృష్టించినప్పుడు ఏదైతే అమ్మినటువంటి ఆదినాథ్, అలాగే ఆదినాథ్ భార్య రజని, ఇద్దరి దగ్గరికి బాధితురాలు కొన్నటువంటి బాధితురాలు ఎవరుతున్నారు శోభా మురార్కర్, ఆమె వెళ్ళి తనకు ఏదైతే తీసుకున్నటువంటి ఒక డబ్బులు ఇవ్వాల్సింది, ఎందుకంటే ఆ భూమి ఫారెస్ట్ వాళ్ళని అంటున్నారు కాబట్టి మరి తీసుకున్నటువంటి ఒక డబ్బులు తిరిగి చెల్లించాలని చెప్పేసి వాళ్ళని కోరినప్పుడు వాళ్ళు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, తర్వాత బెదిరించడం, మీకు నచ్చిన చోట చెప్పుకోమని చెప్పడం, ఆ తర్వాత కోర్టులో తేల్చుకుందామని చెప్పడం అని చెప్పేసి అలా బెదిరించేసరికల్లా మరి ఆవిడ పోలీసులను ఆశ్రయించడం, అలాగే పోలీసులు క్రైమ్ నెంబర్
9/25తో 420, 467, 468, 471, 290, 506, రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్ల కింద పలు కేసులు అయితే నమోదు చేశారు. ఆ తర్వాత వెంటనే ఆదినాథ్ని అరెస్ట్ చేసి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ కూడా మరి పంపినట్టుగా అయితే మనకు సమాచారం అవుతుంది. ఇదే సమయంలో ఆదినాథ్ భార్య రజని మాత్రం ఫరార్లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఆ తర్వాత జూన్ 22 నాడు మరొక కేసు రిక్షా కాలనీకి చెందినటువంటి ఒక చేనేత యములవార్ చేనేత పనులు చేసేటటువంటి యములవార్ సవిత అనేటటువంటి ఆవిడ ఫిర్యాదు చేసింది. కేఆర్కే కాలనీలో సర్వే నెంబర్ 68/44లో అలాగే 114/115ని రజని ఆదినాథ్ భార్య నుంచి ₹1,00,000 కొనుగోలు చేసినట్టుగా ఆమె చెప్తున్నది. అయితే ఆ మొత్తాన్ని కూడా ఆదినాథ్ అతని సహచరుడు అండల వెంకటస్వామి అంటే రజని A1 అలాగే ఆదినాథ్ A2 అండల వెంకటస్వామి A3గా వాళ్ళకి విడుదల వారీగా ₹1,00,000 చెల్లించినట్టుగా చెప్తున్నారు. అయితే ఆ తర్వాత ఆమె భర్త మరణించడం, ఆ తర్వాత ఆమె డబ్బు కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అనేక ప్రయత్నాలు పేర్కొన్నారు. ఎందుకంటే అది పూర్తిగా ఏదైతే భూమి ఉన్నదో అది తప్పుడు పత్రాలతో ఉంది కాబట్టి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేసుకోకుండా ఆ తర్వాత ఈమె బాధితురాలు మోసపోయినని గ్రహించి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇదే కేసు అయితే తాజాగా నిన్న మరొక 2 కేసులు ఆయన మీద నమోదు కావడం, అంటే వరుసగా బాధితులు 1 by 1గా పోలీస్ స్టేషన్కి వచ్చి తమకు జరిగిన ఒక అన్యాయాన్ని వివరించడం. బాధితుడు తులసివాస్ స్వామి 2007 సంవత్సరంలో సర్వే నెంబర్ 68/59లో ₹83,500 ఒక ఫ్లాట్ ను వక్లాభరణం ఆదినాథ్ నుంచి కొన్నట్టుగా, ఆ తర్వాత ఆ పత్రాలు లేకపోవడంతో అది తిరిగి అంటే ఏదైతే తనకు తగిన పత్రాలు ఇవ్వాలని చెప్పేసి బాధితుడు కోరడం, అతను నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. అలాగే చల్లా రవీంద్ర అనే వ్యక్తి సర్వే నెంబర్ 68లో జైస్వాల్ అనే ప్రకాష్ జైస్వాల్ అనే వ్యక్తి నుంచి 3 ప్లాట్లు 2018లో కొనుగోలు చేశాడు. ఆ తర్వాత ఈ ప్లాట్లకు సంబంధించి అతడు నరేందర్, బక్లాపురం ఆదినాథ్ ఈ ఇద్దరు కూడా ప్లాట్లను సరిహద్దులు ఈ ప్లాట్ల ఏవైతే 3 ప్లాట్లు ఉన్నాయో 3 ప్లాట్లకు ఉన్నటువంటి ఒక సరిహద్దులను కూల్చేసి వాటికి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేసేటటువంటి ఒక ప్రయత్నం చేసినట్టుగా ఈ చల్లా రవీంద్ర అనే బాధితుడు ఆరోపించి మరి పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేశాడు. సో దాంతో ఈ 2 కేసులు కూడా తాజాగా అతనిపై నమోదు కావడం జరిగింది. అంటే దాదాపుగా ఈ ఆదినాథ్ గతంలో కూడా ఇంకా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు మాత్రం ఏమని చెప్తున్నారంటే ఇంకా ఎన్ని ఉన్నాయో, ఇంకా ఎన్ని కేసులు, ఎంతమంది బాధితులు ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి ఒక ఏవైతే ప్రభుత్వ భూములకు సంబంధించి ఆదిలాబాద్ లో ఫారెస్ట్ భూములు కావచ్చు, అలాగే ఇటు ఏవైతే ఏజెన్సీ ప్రాంతంకు సంబంధించి ఇటు 170 చట్టానికి సంబంధించినటువంటి ఒక భూములు కావచ్చు, ఇలా చాలా భూములు ఇక్కడైతే కొంత ప్రభుత్వ భూములు అయితే అక్రమం చేసినట్టుగా అయితే అంటే దాదాపుగా తమ పలుకుబడి ఉపయోగించి రాజకీయ నాయకులు పలు చోట్ల భూ కబ్జాలకు పాల్పట్టుగా అయితే తెలుస్తుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ఒక పోలీసులు అంటే ఎస్పీ అఖిల్ మహాజన్ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఒక భూ కబ్జాల పైన అలాగే సీరియస్ గా ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాంతో బాధితులు ఒక్కొక్కరుగా ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటికి కూడా ఎవరైనా బాధితులు కనుక ఇలాంటి చోట్ల మోసపోయినట్టు కానీ తప్పుడు పత్రాలతో ధృవీకరణ పత్రాలతో లేకుండా భూములు కొన్నట్టు మోసపోయినట్టు బెదిరించి డబ్బులు వసూలు చేసినట్టు అంటే రౌడీజం చేసినట్టు ఎలాంటి నేరాలకు సంబంధించినా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్ లో అయితే చెప్పినటువంటి ఘటనల ప్రకారంగా బాధితులు ధైర్యం చేసి ఒక్కొక్కరిగా బయటికి రావడం జరుగుతుంది. అదేవిధంగా పోలీసులు కూడా వారిపై కేసులు నమోదు చేస్తూ వస్తున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ.